ఈ 3 కూడా ఒకదాని మించి ఒకదాని వెళ్తున్నాయి. అంటే మన మధ్యన కనుమరుగవుతున్న మానవ సంబంధాలపై, మానవ సంబంధాలను ఆర్థిక సంబంధంగా మారుతున్న ఈ కాలంలో మళ్ళొకసారి వెనక్కి వెళ్ళి మన సంబంధాలు ఎంత గొప్పవి, మనకున్న సాంప్రదాయాలు వేరే దేశాలు ఏ విధంగా గౌరవిస్తున్నారు, అంతేకాకుండా ఆర్థిక సంబంధాలు కాదు ఉమ్మడి కుటుంబం ఎలాగుంటుంది, ఉమ్మడి కుటుంబం చిన్నాభిన్నం అయిపోతే వ్యక్తిగత కుటుంబాలు ఎలాగా కొలాప్స్ అవుతుంటాయి, మళ్ళీ ప్రజలందరూ కూడా ఉమ్మడి కుటుంబం వెళ్ళడానికి మీరు చెప్తున్న మోటివేషన్ అన్నీ కూడా బాగా నచ్చుతున్నాయి. ఇప్పుడు 4వ సిరీస్లో మీకు చెప్తున్నట్టుగా గతంలో కాకుండా ఈసారి కొత్తగా ఏం తీసుకొచ్చారు, కొత్తగా ఏం రాసుకొచ్చారు, ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి సార్. మరొకసారి నన్ను మనస్ఫూర్తిగా ఆదరిస్తున్న మన ఐ డ్రీమ్ ఛానల్కి, అలాగే ప్రపంచంలోనే చేతులెత్తి మొక్కే సాంప్రదాయం మన భారతీయ సాంప్రదాయం. అందులో ప్రపంచంలోనే అత్యంత విలువైన భాష, వెలుగు భాష, విలువ పెంచే భాష మన తెలుగు భాష. హిమాలయ శాఖకు పట్టిన తేనె పట్టురా నా దేశం వెలుగు, ఆ వెలుగును పిండితే వచ్చేది కమ్మనైన నా తెలుగు. అన్య భాషలందు మక్కువ తప్పు కాదు, ఆంధ్ర భాషను తక్కువ చేయవద్దు. వర్షిప్ మదర్ టంగ్, రెస్పెక్ట్ అదర్ టంగ్స్ అన్నారు సార్. ఎందుకంటే మన భాషకున్న అంత గొప్పతనం, మన భాషకున్న ప్రాముఖ్యం. ఎందుకంటే సార్, శ్రీకృష్ణదేవరాయలు గారు ఆయన మన ఎందుకంత పేరు ప్రఖ్యాతలు సంపాదించారంటే, కన్నడ దేశస్థుడైనప్పటికీ, కన్నడ రాజ్యంలో జన్మించినప్పటికీ కూడాను ఆయన అంటే అంత పెద్ద స్థాయిలో నాకు సమాచారం లేకపోయినా ఆయన అంటే నాకు వీరాభిమానం. శ్రీకృష్ణదేవరాయలు గారు అంటే, ఎందుకంటే నేను కళాకారుని కాబట్టి అందులో ఒక అద్భుతమైనటువంటి ఒక కవిత ఉంటుంది సార్, 2 లైన్లే వస్తుంది శ్రీకృష్ణదేవరాయలు గారి మీద. 100 మందిలో ఒక్క వీరుడు పుడతాడు, 1000 మందిలో ఒక పండితుడు పుడతాడు, 10,000 మందిలో ఒక ఉపన్యాసకుడు పుడతాడు. దానగుణం ధర్మగుణం కలిగిన వాళ్ళు పుట్టచ్చు, పుట్టకునూ పోవచ్చు. అలాంటి అరుదైన వారిలో బిరుదైన వాడు ఆంధ్ర జాతి ఘనకీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మనగాడు, మహనీయుడు, పరిపాలనా దక్షుడు, కవి సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు పుణ్యాత్ములు సార్. ఆ అంశలో జన్మించినటువంటి ఆంధ్ర ప్రజలైనటువంటి మనందరం కూడా అందరూ ధన్యాత్ములమే. అది సార్ మన తెలుగు యొక్క సాంప్రదాయం అన్నా, అలాగే మన భారతీయ సాంప్రదాయం అన్నా, చేతులెత్తి మొక్కే సాంప్రదాయం మన భారతీయ సాంప్రదాయం. ఈ మారుతున్న కాలానుగుణంగా ఇంక చాలా మార్పులు వస్తున్నాయి. ఇంకా అది ఏమైందంటే మేధావుల మౌనం సమాజానికి శాపం అన్నారు. ఎవరికి వారు ఏమన్నా తీరు ఏం చేయలేము సార్. కాకపోతే ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఒక మిమిక్రీ కళ, నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం, ఏదో బాగా దేవుడి దేవల్ల నేను పోలీస్ శాఖలో మా ఆఫీసర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అండ్ మీ అందరి యొక్క సహాయ సహకారాలతో మా అమ్మ నాన్న చేసుకున్న పుణ్యఫలమేమో సార్. ఎందుకంటే అనిపించింది, ఎందుకంటే ఎదుటి వాళ్ళలో సంతోషాన్ని నింపితే మనం సంతోషంగా ఉంటామనే ఒక ఆలోచన కాదు, జ్ఞానాన్ని కొనిస్తున్నారు కదా. అవునవును సార్. అంటే దానికి అదే సార్. ఎందుకంటే మన దగ్గర ఉన్న సమాచారాన్ని అంతేంటారు కదా సార్, పెంచే కొద్దీ పెరిగేది జ్ఞానం, పంచే కొద్దీ తగ్గేది బాధ. పెంచినా పెరిగేది జ్ఞానం, జ్ఞాపకం ఒకటే సార్. దానికి ప్రతిరూపంగానే ఇటీవల సార్ మన భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తం అంతా కూడా ఒక మహనీయతని స్మరించుకున్నాం. ఆయనే శ్రీ రతన్ టాటా గారు. ఆయన గురించి అంటే ఎంత చెప్పినా తక్కువే. తన లోకం తనదంటూ ఒదిగుంటే ఎవరికి వారే, జనులంతా మనవారే అనుకుంటే పరులే లేరే, అనువనువు మన ప్రాణం అందరి కోసం, నలుగురిలో చూడాలి మన సంతోషం అనే మా పర్యాయ పదానికి నిలువెత్తు నిదర్శనం, సజీవ సాక్ష్యం శ్రీ రతన్ టాటా గారు సార్. రతన్ టాటా గారిని ఒకసారి ఆయన ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి అడిగాడంట, సార్ మీరు జీవితంలో ఆనందపడిన క్షణాలు ఏమైనా ఉన్నాయా అని అడిగితే ఆయన చెప్పాడంట సార్, 4 స్టేజెస్లో నేను ఆనందాన్ని పొందాను. ఫస్ట్ స్టేజ్ ఇన్ మై లైఫ్, మా సంస్థలో నేను ఉద్యోగిగా చేరాను. 1 రోజులు నా టాలెంట్ ప్లస్ నా డెడికేషన్, నా హార్డ్ వర్క్ అన్నీ కూడా నేను 1 రోజులు కష్టపడి పనిచేసినందుకు నాకు ఫస్ట్ శాలరీ తీసుకున్నా. ఎవరికైనా ఫస్ట్ శాలరీ అంటే హ్యాపీ కదా సార్ జీవితంలో. ఆ ఫస్ట్ శాలరీ తీసుకున్నప్పుడు చాలా సంతోషపడ్డాడంట. అంటే శ్రమకు తగిన ప్రతిఫలం ఇలా ఉంటుందా అని. అది కొంతకాలానికి రొటీన్ అయిపోయింది. సెకండ్ స్టేజ్ ఇన్ మై లైఫ్, కొత్త వస్తువులు ఎంజాయ్ చేయాలనుకున్నా. అంటే కొత్త కార్లు, కళాఖండాలు, అంటే పెయింటింగ్స్ లాంటివి సార్, అవి కూడా ఎంజాయ్ చేశాం. కొంతగా చేశాను, అది కొంతకాలానికి రొటీన్ అయిపోయింది. థర్డ్ స్టేజ్ ఇన్ మై లైఫ్, ఆనందపడిన క్షణం ఏంటంటే ఆఫ్రికా దేశంలో మా సంస్థకి 94% సుమారు
పెట్రోలియం ఉత్పత్తులు మాకే వచ్చాయి. అప్పుడు చాలా సంతోషపడ్డాను నేను. ఇంకా 4th స్టేజ్ ఇన్ మై లైఫ్, నా మిత్రుడు ఒకరోజు మా ఇంటికి వచ్చాడు. పక్కన దివ్యాంగులు ఉన్నారు, కాళ్ళు లేని బిడ్డలు, వాళ్ళకి మనం వీల్ చైర్స్ ఏమైనా ఇస్తే బాగుంటుందంటే, అదేంటి మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఉన్నాయి మనకి ఎలాగో, ఎందుకంటే సర్వీస్ అంటే గుర్తొచ్చేది రతన్ టాటా గారే కదా సార్, అంత గొప్ప వ్యక్తి. అంటే వెంటనే ఆ వీల్ చైర్స్ డొనేట్ చేశారు సార్. చేసిన తర్వాత ఏమైంది, వెంటనే నిలబడుకొని ఎంజాయ్ చూస్తుంటే ఆ బిడ్డలు సార్ ఇలా కాళ్ళు చేతులతో తిప్పుతూ ఆ వీల్ చైర్ల పైన కూర్చొని ఆనందంగా ఇట్లా ఆకాశం వైపు చూస్తూ సార్ బాగా చూసి అంటే నవ్వులు చిందిస్తూ ఎంజాయ్ చేస్తున్నారంట సార్. అప్పుడు వాళ్ళ ముఖాలలో ఆనందాన్ని చూసి నేను చాలా ఆనందపడ్డాను. అదే సమయానికి ఒక కాళ్ళు లేని బిడ్డ సార్ నా దగ్గరకు నేరుగా వచ్చి నన్ను గట్టిగా చుట్టేసుకున్నాడు. వదులు నాన్న అంటే వదలలేదు, వదులు నాన్న అంటే వదలలేదు, ఇంకేం కావాలి నీకని చూస్తే ఇంకా నాకేం వద్దన్నాడు. ఇంకెందుకు నాన్న వదులు, ఇంకేం కావాలి చెప్పు అంటే, మిమ్మల్ని ఇంకా కాసేపు చూడాలని ఉంది సార్, ఎందుకంటే నేను చనిపోయిన తర్వాత స్వర్గానికి వస్తా, నేను చనిపోయిన తర్వాత స్వర్గానికి వస్తా, అక్కడ నేను మిమ్మల్ని గుర్తుపట్టాలి కదా సార్, మీకు అక్కడ షేక్ హ్యాండ్ ఇవ్వాలి, థ్యాంక్స్ చెప్పాలి, అందుకోసం కాస్త మిమ్మల్ని చూడనివ్వండి సార్ అంటే, బ్రతుకంటే అది సార్. ఎందుకంటే సార్ మనం ఉన్నా లేకపోయినా మన కోసం కాలం ఆగదు సార్. మనం ఉన్నా లేకపోయినా మన కోసం కాలం ఆగదు. ఒకవేళ మనం లేకున్నా భూమి మీద మన పేరు నిలబడాలంటే అది మన కోసం కాకపోయినా జనం కోసం బతికే మహానుభావులు ఇలాంటి వాళ్ళు ఉంటారు సార్. అందుకే మనం మీరు అన్నట్లుగా మనం ఉన్నా లేకపోయినా పేరు ఉండాలని అందరూ అనుకుంటారు. అవును సార్. పేరుతో మనకు పనే ఉంది, మేము బతికామా, వచ్చామా, తిన్నామా, పడుకున్నామా, నా స్వార్థం అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు కదా సార్. ఎందుకంటే అది అందరినీ మనం అనలేం సార్. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. ఇంకొంతమంది చాలా గొప్ప వాళ్ళు ఉంటారు సార్. వాళ్ళ నాన్నగారి పేరు మీద కావచ్చు, అమ్మగారి పేరు మీద కావచ్చు, బిడ్డలు చనిపోయిన జ్ఞాపకార్థాల మీద కావచ్చు, చాలా కార్యక్రమాలు చేస్తుంటారు. అది ఒక సామెత చెప్తాను సార్. ఇప్పుడు కోడిగుడ్డు ఉంది సార్, బయట నుంచి కొడితే ఏమవుతుంది సార్, ఆమ్లెట్ అవుతుంది. లోపల నుంచి కొట్టుకొని బయట వస్తే అది కోడిపిల్ల కోళ్ళ ఫారాలు అవుతాయి. ఆ డిజైర్ వాళ్ళలో పుట్టాలి సార్, ఆ కోరిక వాళ్ళలో పుట్టాలి. ఎందుకంటారు కదా సార్, కోరిక కొన్నాళ్ళే బతికిస్తుంది, ఆశ చచ్చేదాకా బతికిస్తుంది, ఆశయం చనిపోయిన తర్వాత కూడా బతికిస్తుంది అంటారు సార్. అవును సార్. కేరళలో మమ్ముట్టి గారు చేసిన సహాయం మీరు చెప్పండి. రతన్ టాటా గారు చెప్పారు, మమ్ముట్టి గారు కూడా అదే విధంగా సహాయం చేస్తారు. మమ్ముట్టి గారు ఒక గొప్ప హీరో సార్. వ్యక్తిత్వం కూడా చాలా గొప్ప వ్యక్తిత్వం అని విన్నాను నేను ఆయన గురించి. నా మిత్రుడు శ్రీనివాసన్ టీచర్ గారు సార్, అది మలయాళం స్టోరీలో చూసింది నాకు. అంటే మలయాళ భాష రాదు, ఆయన మా ఫ్రెండ్ మలయాళీ కాబట్టి, ఆయన ఆంధ్రాలో ప్రైమరీ స్కూల్ టీచర్ కాబట్టి నాకు రోజు డిస్కషన్లో చెప్పాడు. మాటల సందర్భంలో ఇద్దరు చర్చించుకుంటాం సార్, సొసైటీకి ఏం చెప్తే బాగుంటుంది, నేను పిల్లల దగ్గరికి వెళ్తుంటాను కదా సార్ అన్నప్పుడంతా నాకు చాలా వెన్నంటి ప్రోత్సహించే ఆత్మీయ మిత్రుడు సార్ ఆయన. ఆయన ఏం చెప్పాడంటే, సార్ ఒక విషయం చెప్తా, మమ్ముట్టి గారు షూటింగ్ ముగించుకొని ఓ రోజు ఇంటికి వెళ్తున్నారంట కారులో. అక్కడ ఒక ముసలాయన సార్, అటవీ ప్రాంతం అయితే వచ్చిపోయే వాహనాలన్నీ ఆపుతుంటాడు, కానీ ఎవరు ఆపరు సార్. ఈయన కారు ఆపాడు. ఆపిన తర్వాత ఏం పెద్దయినా ఎందుకు ఆపుతున్నారు, ఏం విషయం అని అడిగాడు. అయ్యా ఏమీ లేదు, నా కోడలు పురిటి నొప్పులతో బాధపడుతూ ఉందయ్యా, ఆవిడ్ని పక్కనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి, సమయానికి మా కొడుకు కూడా దగ్గర లేడు, అందుకు ఇంకా బస్ సౌకర్యం లేదు, ఇక్కడికి ఆటోలు కూడా రావు, అందుకని ఉన్నట్టుండి ఇలా జరిగిందయ్యా అంటే, సరే ఎక్కడ అంటే లోపల పూరి గుడిసెలో ఉందని చెప్తారు సార్. వెంటనే ఈయన కారు తీసుకొని ఆయన ఎక్కించుకొని అక్కడ గుడిసె దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని ఆ కారులో కూర్చోబెట్టుకొని పక్కన ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. చేసిన తర్వాత అక్కడ ఏం చేస్తారంటే, అక్కడ లేబర్ రూమ్లో వదిలిపెట్టి వచ్చేస్తారు. ఒక 10-15 నిమిషాల తర్వాత సుమారు నర్సు వచ్చి అయ్యా నీకు మనోడు పుట్టాడు, నార్మల్ డెలివరీ అని చెప్పంగానే ఈయన చేతులెత్తి మమ్ముట్టి గారికి మొక్కుతాడు. మమ్ముట్టి కూడా ఈయన నమస్కరిస్తాడు. అది కొద్ది లైటింగ్ తక్కువ ఉంటుంది అక్కడ. సరే మమ్ముట్టి గారికి లోపల ఒక బాధ, నేను ఇంత పెద్ద హీరోని, ఇంత పెద్ద సెలబ్రిటీని, నేను గుర్తుపట్టకపోవడం ఏంటి, ఎందుకంటే 100 సినిమాల పైగా నటించాను నేనని ఆయన మనసులో అనుకుంటూ ఉంటాడు. సరే కొంచెం వెలుతురులోకి వస్తాడు సార్. కాసేపు అయిన తర్వాత సరే వెళ్ళేస్తాను పెద్ద ఆయన అని, చూడు సార్ అంత స్థాయిలోనే నమస్కరించి వెళ్ళొస్తానని చెప్తాడనమాట హీరో గారు. సరే పోయిరండి అయ్యా, నమస్కారం అయ్యా, చాలా థ్యాంక్స్ అయ్యా మాకు అని చెప్తాడు అనమాట. మళ్ళీ వెలుతురులోకి వచ్చినా కూడా ఆయన గుర్తుపట్టాడు. ఈయన ఇంకా తన బాధ అంటే మనసులో ఉన్న విషయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. ఏం పెద్దయినా మీరు నన్ను గుర్తించలేదంటే, అయ్యా లేదయ్యా అంటాడు. నేనయ్యా సినిమా హీరోని, మమ్ముట్టిని 100 సినిమాల పైగా నటించానంటే, అయ్యా నేను ఎండిపోతానయ్యా సినిమాలకి, ఏదో కూలినాలు చేసుకుంటాను,
నాకు తెలియదయ్యా అంటాడు. ఓహో, ఇంత గొప్పగా చెప్తున్నాడు కదా అని సార్ ఆ పెద్ద ఆయన ఏం చేస్తాడంటే షర్ట్ ఫోల్డ్ చేసుకుంటాడు కదా సార్, ఆ ఫోల్డ్ ఇప్పి ₹2 నోటు మమ్ముటికి ఇస్తాడంట సార్. ఆయన ఒక్క క్షణం సార్ కళ్ళలో నీళ్లు చెమర్చినాయంట సార్. అట్లే కాసంటే అంటే సార్ ఆ నోటుని అలాగే జాగ్రత్తగా తీసుకొని తన పర్సులో అన్ని నోట్లు ఉన్నా కూడా ఫ్యామిలీ ఫోటో వెనకాల పెట్టుకున్నాడంట సార్. ఎందుకంటే దీని అర్థం ఏమంటే సార్, మనం వాళ్ళు అనుకోవడం, డిస్కషన్స్ అక్కడ మీడియా కూడా రాసిందంటే ఇది తను 100 కోట్లు సంపాదించుండొచ్చు, కానీ అది పారితోషికం. ఇది ఒక పేదవాడికి తాను పెద్ద మనసుతో చేసిన సహాయానికి ఆయన ఇచ్చినటువంటి ప్రతిఫలం అని చెప్పి గుర్తుపెట్టుకున్నాడంట సార్. అందుకే ఎదిగే కొద్దీ ఒదిగే బుద్ధి ఉండాలి సార్ దానికి. ఎందుకంటే సార్ ఎవరైనా కొంతమంది చూస్తుంటారు కదా సార్, చిన్న స్థాయికి రాగానే కొంచెం వెళ్ళంగానే రకరకాలు ఊహించుకుంటారు, కానీ చాలా మంది ఎదిగే కొద్దీ ఒదిగే మనస్తత్వంతో ఉంటారు సార్. అందుకే ఒబీడియన్స్ అంటారు. దీనికి సంబంధించి రిలేటెడ్గా ఒబీడియన్స్ అంటే ఏం లేదు సార్, దానికి సంబంధించి ఎట్లాగో మనం లైన్లోకి వచ్చాం కాబట్టి సముద్రుడు నదులను అడిగాడంట, అవును మీరు వరదలు వచ్చినప్పుడు కానీ పెద్ద పెద్ద ప్రవాహాలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద బండరాళ్ళు మహావృక్షాలు తీసుకొచ్చి నా కడుపులో వేస్తున్నారు కదా, మీరు ప్రశాంతంగా వచ్చేయచ్చు, ఈ చెత్త చెదారం ఎత్తుకొచ్చి వచ్చి నా కడుపులో వేయచ్చు కదా అంటే, మీరు చెప్పింది నిజమే స్వామి, మేము మా పాటికి మేము గమ్మున వస్తుంటాం, ఇవి మేమని చెప్పి రొమ్మిస్తున్నాయంట ఏవి మహావృక్షాలు బండరాలు, అందుకే వేర్లో సహా పీకేస్తున్నాము, బండలు తెచ్చి మీ కడుపులో వేస్తున్నాము, ఈ తుంగ మొక్కల్ని గరికి పోచల్ని ఏం చేయలేకపోతున్నాం, ఎందుకంటే మేము మహాప్రవాహమై వస్తున్న సమయంలో ఇవి వంగి ఒబీడియన్స్తో నమస్కారం పెడుతున్నాయంట సార్. అందుకే ఒబీడియంట్గా ఉన్న వాళ్ళ తంటకి మేము భూమని చెప్పినారంట. అందుకే ఒబీడియన్స్ చూడండి సార్, ఎంతమంది చాలా మనం చెప్తుంటాం కదా సార్, మాట్లాడే మాట తీరు ఉండొచ్చు, లేదా మన చేస్తులు ఉండొచ్చు, ఆ ఒబీడియన్స్. అందుకే మా పోలీస్ శాఖలో కూడా మాకు ఒబీడియన్సే సార్ మాకు పనిచేసేది కూడా. మేము అంటే మిగతా అన్ని శాఖలో ఉండొచ్చు, చాలా వరకు ఉంటుంది, అది వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది సార్.